వీడియో రికార్డ్ చేసి మాక్సిమం నాకు 1 మంత్ అవుతుంది, కానీ అప్లోడ్ చేయడానికి కొద్దిగా ఆలోచన చేస్తున్నాను, ఎందుకంటే చిన్న పాప దిష్టి తగులుతుందేమో అనేసి. కానీ ఈ వీడియోలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటేనా, ది వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉండాలి పిల్లలకంటే, వాళ్ళు ఓన్ గా తినడానికి, వాళ్ళు ఓన్ గా ఏదైనా చేయడానికి వాళ్ళకి మనం ఫ్రీ ఇవ్వాలి. అరే వాళ్ళు ఎందుకు వాళ్ళు తినలేరు, నేను తినిపిస్తాను, నేను పెడతాను అని కాదు. వాళ్ళు తినగలరు అని అర్థమైనప్పుడు వాళ్ళు కొద్దిగా వదిలేయాలి. వాళ్ళ ఫీల్ ఆఫ్ టచ్ వాళ్ళకి అర్థమవుతుంది, ఏం పట్టుకుంటున్నాం, ఏం తింటున్నాం, అది ఎలా ఉంది, దాని స్ట్రక్చర్ ఏమి, లిక్విడ్స్ సాలిడ్స్ అని వాళ్ళకి అర్థమవుతాయి అనమాట. సో వాళ్ళని వదిలేయాలి. అలాగే తినే ఏజ్ వచ్చినప్పుడు అని కాదు, కానీ బై బర్త్ నుంచి వాళ్ళకి ఫీల్ ఆఫ్ టచ్ అనేది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బాటిల్ ఫీడ్ కానీ మదర్ ఫీడ్ కానీ వాళ్ళు ఏం టచ్ చేస్తున్నాం, ఎలా ఫీల్ అవుతున్నాం వాళ్ళకి అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. ఏం చేస్తారు, పుట్టగానే పిల్లలకి హ్యాండ్స్ కి కాళ్ళకి గ్లోవ్స్ చేసేస్తారు. కాళ్ళకంటే అది పెద్ద మ్యాటర్ ఏం కాదు, చలి పెడుతుంది అనేసి. చేతికి మాత్రం అలా పెట్టకూడదు. చేతి వాళ్ళు ఫీల్ అనేది, టచ్ అనేది ఫీల్ అవుతారన్నమాట. వాళ్ళకి స్పర్శ అనేది తగులుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు దాన్ని బాగా ఈజీగా అర్థం చేసుకోగలరు. అదే ఫీల్ ఎలా ఉండింది, టచ్ అనే స్పర్శ ఎలా ఉంది అనేసి వాళ్ళు దాన్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలరు. సో ఈ విషయం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.